సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు ఉన్నా ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారంటూ హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో సెలవు రోజుల్లో అత్యవసరంగా కూల్చివేతలు చేపట్టాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించింది. ఒకవేళ అక్రమ నిర్మాణాలైనా నిబంధనలు పాటించాలంటూ ఎన్నిసార్లు చెప్పినా అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐలాపూర్ తండా సర్వే నంబర్ 119లో యథాతథ స్థితి కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐలాపూర్ తండాలో సర్వే నెంబర్ 119లో సుమారు 3,000 మంది ఉన్నారని పిటిషన్లు తెలిపారు. 1956 నుంచి పూర్వీకుల నుంచి వస్తున్న వ్యవసాయ భూముల్లో ఉంటూ వాటిని ఇళ్లుగా మార్చుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అంతా 100 చదరపు గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. ఇళ్లకు విద్యుత్, నీటి పనులు చెల్లిస్తున్నారన్నారు. ఎలాంటి సమాచారము, నోటీసు లేకుండా తెల్లవారుజామున హైడ్రా సిబ్బంది బుల్డోజర్లు, జేసీబీలు, ఇతర యంత్రాలతో కూల్చివేతలు చేపట్టారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్, అమీన్పూర్ తహసీల్దార్, హైడ్రా పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.